మనం సాధారణంగా సొంత ఇంటి యజమానులు ఎంతమంది ఉంటారు? 20-30% ఉంటారు. 70% మంది అద్దెలకే ఉంటుంటారు. ఈ అద్దెలకు ఉన్నవాళ్ళు ఇవాళ ఈ ఏరియాలో ఉంటే రేపు ఇంకొక ఏరియా పోతారు, లేదా వేరే ఊరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఎక్కడుంటే అక్కడే ఓటు హక్కు వస్తుంది. కొంతమంది ఆ ఫస్ట్ ఉన్న ఓటు ఒక్కడే వినియోగించుకుంటుండొచ్చు, కానీ డివిజన్లు మారిపోతాయి, నియోజకవర్గాలే మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా వేదవాడలో సింగనగర్లో తీసుకుంటే విజయవాడ సెంట్రల్ వస్తుంది, కొంచెం అవతలకు పోతే గుణదల విజయవాడ ఈస్ట్కి వస్తుంది. అట్లాగే చాలా ఉంటుంటాయి. నియోజకవర్గాలే మారిపోతుంటాయి, ఓటర్ డెమోగ్రఫీనే మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో కొత్త చోట ఓటు తీసుకుంటే, అంటే ఆ కొత్త ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అన్న నీ ఓటు ఇక్కడ లేదు అని చెప్పి వాళ్ళు కావాలంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు వీళ్ళ ఓటును నమోదు చేయించి అక్కడ తీసుకుంటారు. ఈ పాత తీసేయమంటే తీసేది ఎన్నికలు. ఇట్లాగా వాస్తవంగా చెప్పాలంటే కనీసం 10% ఇట్లాంటి ఓట్లు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో కూడా. మనకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిందంటే ఇదే తగ్గుతుండేదనమాట, ఒకే మనిషికి 2 చోట్ల ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు అట్లాంటిది బీహార్లో లెక్కేస్తే 77 లక్షల మంది ఉన్నారంట. వీళ్ళని ఫాంటమ్ ఓటర్లు అని పిలుస్తుంది ఎన్నికల సంఘం. అంటే ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు గల వాళ్ళని, అలాగే ఎన్ఆర్ఐలకు కూడా ఉండేది వేరే దేశాల్లో, ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది, అట్లాంటి వాళ్ళని కలిపి ఈ ఫాంటమ్ ఓటర్లు అంటారు. రాబోయే ఎన్నికల కోసం నిర్వహించిన ప్రత్యేక సవరణ డ్రైవ్లో ఇది తేలింది. త్వరలో దేశం మొత్తం ఇట్లా ఓటర్ లిస్టుల అవకతవకల మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.